వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం, జబర్దస్త్ యాంకర్ అనసూయ సందడి. ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం. మిచాంగ్ తుఫాన్ కారణంగా 15,000 హెక్టార్లలో పంట నష్టం. ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ సందడి చేసింది. మార్కాపురం పట్టణంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ విచ్చేసింది. షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ అతి తక్కువ కాలంలోనే షాపింగ్ మాల్ ప్రజల ఆదరణ పొందిందని, అలానే మార్కాపురంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో కూడా ప్రజల ఆదరణ పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయను చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇంతకుముందు నంద్యాల, శ్రీశైలం అలా రావడం జరిగింది, కానీ మొదటిసారి నాకు యూ హ్యావ్ అ వెరీ క్యూట్ వార్మ్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఇలాంటి చోటికి మన సిఎంఆర్ వాళ్ళ సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ 28 స్టోర్ మీ వరకు తేవడం చాలా ఆనందంగా ఉంది. బోత్ ఆఫ్ యూ ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్. ఐ లవ్ సిఎంఆర్ శారీ కలెక్షన్. వాళ్ళ ప్రత్యేకమైన మగ్గాలు ఉంటాయి. ట్రై చేశాను. Very pretty. And the saree I'm wearing is also from CMR. Chala I wish the entire family of CMR, Mauri Venkatramana garu and Mauri Malathi garu and Limurti garu, hearty congratulations to the entire team. Wishing you a lot many stores, old anta mandi customers, old anta fortune. All the best. Thank you. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో తుఫాను కారణంగా నేల కొరిగిన వరి పంట పొలాల్లో నీరు ఉండిపోవడం వల్ల పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి చేనుకి 40,000 పెట్టుబడి పెట్టామని, చేతికి అందాల్సిన పంటను పూర్తిగా కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల్ని ఆదుకోవాలని కోరారు. నా పేరు కృష్ణయ్య, కుక్కల కృష్ణయ్య, మేడపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం అంటారు. నేను 5 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 5 ఎకరాలు 5 నాళ్ళు 2 లక్షల రూపాయలు క్యాష్ పెట్టుబడి పెడుతున్నానండి. నేను ఇప్పుడు చూసినా ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు వచ్చి చాలా నష్టపోతున్నాం. కూలోళ్ళకి 1000 రూపాయలు లేని కూలోళ్ళు వచ్చి పని చేయట్లేదని సార్. ఇక అది నిజంగా ప్రతి దాల్వగానే కానీ సార్వగానే కానీ నానా ఇబ్బందులు పడిపోతున్నాం. రైతులు చాలా గొట్లకి పని చేయాలంటేనే నానా ఇబ్బందులు పడిపోతున్నాం. కూలోడు వచ్చి పని చేయలేని పరిస్థితి అయిపోయింది. డబ్బులు ఇవ్వలేని, కూలోడు వచ్చి పని చేసినా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వం వారు ఏదో విధంగా కథ ఆదుకోవాలని మమ్మల్ని కోరుతున్నామని సార్. మాకు చాలా నష్టపరిహారంలో చాలా ఏం చేయాలో అర్థం కాక 4 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. 2 లక్షల రూపాయలు కూడా 50 రూపాయలు రాని పరిస్థితి. ఏ విధంగా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాగే సైతం నేనే కాదండి, ప్రతి రైతు ఇలాగే దిక్కుతోసం మా చేరు కొట్టుకెళ్ళి వ్యవసాయం చేయాలంటే నిజంగా ఈ కళ్ళనీళ్ళు తప్ప వేరేది ఏమి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా రాత్రి కురిసిన వర్షానికంటే నిన్న మంగళవారం నైట్ కురిసిన వర్షం నిజంగా చాలా కుండపోత వర్షం కురిసిందని సార్. ఈ మండలంలో, యలమంచిలి మండలమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అది ఇవాళ రాశులు కూడా మొత్తం మొక్కలు వచ్చేసి నాన్న ఇబ్బందులు పడిపోతున్నామండి. పనులు కూడా తేలిపోయి కొత్త ఇంచుమించి మనిషి చేలో దిగుతుంటే బొడ్లోతు నీరు వస్తున్నాయండి సార్. ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కాదు రైతులను కంపల్సరీ ఏదో విధంగా అది ఆదుకుంటే మేము ఏదైనా పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ చేయగలుగుతాం. లేకపోతే అసలు చేయని కొట్టుకెళ్ళి పరిస్థితుల్లో ఏమి ఇవ్వాలా, పరిస్థితులు అలాగే ఉన్నాయని సార్. మీరు కంపల్సరీ అది ఆదుకుని మమ్మల్ని ఈ వ్యవసాయాలు చేయకపోతే మాకు ఏది దిక్కు లేదు. చేస్తేనేమో ఇగో ఇలాగే పత్తులు వచ్చేసి మళ్ళీ నాశనం అయిపోతున్నాం. మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. కంపల్సరీ మీరు ఆదుకుని గవర్నమెంట్ వారు మమ్మల్ని ఏమన్నా కదా ఆదుకుని రైతులని కదా ఎదరకు చూపించవలసిందిగా కోరుతున్నామని సార్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మళ్ళీ మాట్లాడుతూ అంబేద్కర్ ను స్మరిస్తున్నారు గాని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం లేదని, అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఇప్పుడున్న నాయకులు రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని, మొన్న వచ్చిన మీచాంగ్ తుఫాన్ కారణంగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు తలదాచుకోవడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ ఈ పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు తమ కోసం కాకుండా ప్రజల కోసం, నవ సమాజం కోసం పనిచేస్తారో అప్పుడే డాక్టర్ అంబేద్కర్కి ఘనమైన నివాళి అని అన్నారు.
ఇది 78వ వర్ధంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించాం. అయితే అంబేద్కర్ యొక్క ఆశయాలు అనేది నెరవేర్చడం లేదు. అందరూ కూడా అంబేద్కర్ యొక్క ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ పేరు స్మరిస్తున్నారే తప్ప ఆయన యొక్క ఆశయాలు సమాజం కోసం అయితే ఎన్నో కష్టాలు పడి చేసినటువంటి సమాజాన్ని నిర్మించడంలో మహోన్నతమైన సమాజాన్ని అది నిర్మించడంలో బడుగు వర్గాలకి సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతున్నాయి. దానికోసం పోరాడే వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. అందువల్ల ఆయన ఆశయాలు ఊరికే పూలమాలేసేయటమే నివాళులర్పించడమే కాకుండా అతని ఆశయాలు కూడా అంకితం అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజు 3 రోజులు జరిగినటువంటి తుఫానుల్లో కనీసం ఒక చిన్న ముద్దు కూడా పెట్టలేదు. ఒక్కొక్క యానాది కాలనీలు మల్లాడిపోయారు 6 రోజుల నుంచి. ఇది అంబేద్కర్ ఆశయమా? ఇది ఏదైనా అధికార పార్టీ అయినా పరిపాలన పార్టీ అయినా కూడా ఎన్ని కటౌట్లు కట్టుకుంటారు, ఒక్కొక్కరు తమ పెద్ద పుట్టినరోజులు అని చెప్పి జరుపుకుంటారు. పెద్ద కటౌట్లు, అన్ని కటౌట్లు లక్షలు పెట్టి కొట్టారు. వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుట్టినరోజు లేకుంటే వర్ధంతి రోజు వచ్చి మాలలేయటం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేదు. నేను చెప్తా ఉన్నా, అధికారంలో ఉన్నటువంటి పక్షం అధికార పక్షం డాక్టర్ బాబాసాహెబ్ విదేశీ విద్యాలయం పేరు మీద విదేశీ దళితుల వెనుకబడిన వర్గాలకి విదేశీ విద్యాలయం సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు తీసేసి వాళ్ళ వ్యక్తుల పేర్లు పెట్టుకొని ఈరోజు వారి పేర్ల మీద విదేశీ విద్యా విధానం మీద నిధులు సమీకరిస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా సక్రమంగా జరగటం లేదు. మరి ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో అవి దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఎవరికైతే చేరాలో వారికి చేరటం లేదు. మరి ఆ విధంగా తుఫాను కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తణుకు మండలం దువ్వ గ్రామంలో తడిసిన ధాన్యం రాసులను మరియు వరి చేలు పడిపోయిన వాటిని పరిశీలించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా చాలా మంది రైతులు ధాన్యం తడిసిపోయి నష్టపోయారని, తణుకు నియోజకవర్గ మంత్రి అయ్యుండి తణుకు నియోజకవర్గంలో రైతులందరికీ ధాన్యం సంచులు అందక ధాన్యం కుప్పలుగా కళ్ళాల దగ్గర పొలాల్లోనూ ఉండడం వలన ఈ తుఫానుకి తడిసి ముద్దయిపోయాయని, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని మంత్రి ఇంకేం చేస్తారని ధ్వజమెత్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తణుకు నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఈరోజు నిన్న తుఫాను వలన భారీ వర్షాలు పడి కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా తడిసిపోవడం జరిగింది. రైతులందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా సంచుల కోసం ఈరోజు పడిగాపులు కాసి వారికి సంచులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మాయిశ్వరు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు సంచులు ఇవ్వలేకపోవడం వలన ధాన్యం పట్టలేకపోయారు రైతులందరూ కూడా. ఈరోజు వర్షాలు వచ్చి తడిచిపోవడం వల్ల మళ్ళీ ఈరోజు ధాన్యం ఎందుకు పనికిరాకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇక్కడ అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో రైతులకి సంచులు ఇవ్వలేకపోవడం వలన వాళ్ళ సొంత ఖర్చులతో రైతులు సంచులు కొనుక్కుని ధాన్యం పట్టేటటువంటి పరిస్థితి ఈరోజు మంత్రి నియోజకవర్గంలో ఉంది. ధాన్యం సేకరణ మంత్రి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఇది. ఈరోజు ఇక్కడ తిరుపతిపురం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు సంచులు 20 రూపాయల నుంచి 23 రూపాయలు కొనుక్కుని వాళ్ళు ధాన్యం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళకి కనీసం సంచులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఇక్కడ రైతులందరూ కూడా అడుగుతుంటే అందరూ కూడా సంచులు కొనుక్కుని ధాన్యం పట్టుకుంటున్నారు, కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యం. ఈరోజు కారుమూరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు సిగ్గుందా? అసలు ఒక మంత్రిగా బాధ్యత ఉందా? ఈరోజు ఏ విధంగా ఇక్కడ రైతులు కనీసం సంచులు కూడా సప్లై చేయలేనటువంటి దయనీయ స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో మీరున్నారు. ఈరోజు వారికి ప్రతి రైతుని కూడా ఆదుకునే విధంగా వీరు ఈరోజు ధాన్యాలన్నీ కూడా తడిసిపోవడానికి కూడా ఈ ప్రభుత్వమే కారణం. సరైన సమయంలో ఈరోజు నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల ఖరీఫ్కి సంబంధించి వీళ్ళు నీళ్లు కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడు నార్మల్కి కానీ నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఈరోజు ఆలస్యమయ్యి ఈరోజు కురిసినటువంటి వర్షాల వల్ల ధాన్యాలు కానీ చేలు కానీ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మండలం దువ్వ గ్రామంలో అకాల వర్షాల వల్ల దువ్వ వయ్యేరు గట్టు వద్ద ధాన్యం నష్టపోయిన రైతుల్ని పరామర్శించిన తణుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు. వందలాది బస్తాలు ధాన్యం వయ్యేరులో కొట్టుకుపోవటం బాధాకరమన్నారు. మంత్రి కారుమూరి నిన్న దువ్వలో పర్యటించి 98% ధాన్యం ఒబ్బిడి అయిందన్నారు. మరి ఈరోజు దువ్వలో 50 ఎకరాల ధాన్యం రైతుల ధాన్యం కొట్టుకుపోయి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు. రైతులు సకాలంలో సంచులు ఇవ్వక, ఆర్బీఐ కేంద్రాల వద్ద సరైన సమాధానం లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా స్థానిక మంత్రి పట్టించుకోవడం హాస్యాస్పదమన్నారు. తక్షణమే రైతాంగానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, సంచులు అందజేయాలని విడివాడ రామచంద్రరావు డిమాండ్ చేశారు. దువ్వ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాధాకరం. ఎందువల్లంటే ఆళ్ళగాళ్ళు పట్టించి చాలా కష్టపడి తిని తినక పెట్టుబడులు పెట్టి చేతికి అందుతుందిరా బాబు అన్న టైంలో అకాల దేవుడు బాధ పెడుతుంటే రైతుల పార్టీ, రైతుల కోసమే ఉంది మా పార్టీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ మాకు అంతకంటే పెద్ద రైతుని ఇచ్చాడు. ఆయనే మా పౌరశాఖ మినిస్టర్ గారు. ఆయన వచ్చి మొన్న 2 రోజుల క్రితం అంటాడు 98% కోతలు అయిపోయినాయి, అదంతా స్వర్ణే, అవన్నీ తోలేశారు, ఇంకా 11, 13 ఏదో చెప్పాడు నెంబరు, 13, 18 నెంబరు, అది నిర్ధారుగా ఉంటుంది, గాలికి పడదు, వానకేమీ అవదు, రైతులేం కంగారు పడక్కర్లేదు, మేము అన్నీ తోలేసాం, రైతులకేం నష్టం జరగలేదు అని ఆయన సొల్లాయి కౌరులు చెప్తూ మరి అక్కడక్కడ 4 ఫోటోలు తీర్చుకోవాలి కాబట్టి 4-5 ఫోటోలు పోజులు ఇచ్చి మీడియాలో ఏం మాట్లాడతాడంటే ఆయన అసలు నష్టమే జరగలేదు, 98% కోతలు అయిపోయినాయి, మేము ధాన్యం తోలేసారు, మాకు 21 రోజుకే డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు 2 రోజులకి 3 రోజులకే డబ్బులు వేసేస్తున్నాం, అసలు నష్టమేం జరగలేదు, అసలు తణుకు నియోజకవర్గంలో అసలు తడిసిన ధాన్యమే లేదు, రోడ్ల మీద ఉన్న ప్రతి గింజ కూడా మేము వెంటనే మరి తోలేమని చెప్పేద్దాం, అసలు తణుకు నియోజకవర్గంలో రోడ్ల మీద ఎక్కడ ధాన్యం లేదని నిన్న రైతులందరినీ నమ్మబలికి ఆయన ఎదరికెళ్ళిపోవడం జరిగింది. అలాగే సొసైటీల్లో గత ప్రభుత్వాల్లో తార్బల్ సబ్సిడీ ఇచ్చేవారు. తార్బల్ సబ్సిడీ అది 2000 ఉంటే 1000 రూపాయలకి ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రతి రైతు, అవసరం ఉన్న ప్రతి రైతు తార్బాలు తీసుకుని ఇంట్లో జాకెట్ పట్టుకునేవాడు. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆ తార్బాలు తీసుకుని ఈ ధాన్యం మీద ఆయన పండించి పంట మీద కప్పుకుని కాపాడుకునేవాడు. మరి సొసైటీలో తార్బాలు లేవు. అలాగే ఈ రోడ్ల మీద తడిచిన ధాన్యాన్ని ఒప్పుడు చేసుకుంటాకి మరి రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే సంచులు ఎవరు, ఒకవేళ సంచులు ఇచ్చిన అవి కోడి మేత సంచులు, అవి సగం చిరిగిపోయి ఉంటాయి, కొంత సంచి ఇస్తే 50 సంచి పనికి వస్తూ ఉంటుంది, నీకు ఇంతే పొలం ఉంది ఇంతే సంచి అంటాడు, ఆ సంచి ఏమో పట్టుకోవడానికి పనికిరాదు, మరి పక్కన పెట్టుకోవడానికి సంచులు తప్ప మరి ఏ విధంగా మరి వయ్యారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతపూడి చౌటపాలెం గ్రామంలో సుమారు 500 ఎకరాల్లో వరి, మిరప, మొక్కజొన్న పంట తుఫాను ప్రభావంతో దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండడం ద్వారా మిరప పంట మొక్కలు ఉరకలు వేసి పాడైపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దర్శి పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్ళాల్లో ఉన్న మొక్కజొన్న పంట పాడైపోయింది. చేతికి అందివచ్చిన వరి, మిరప పంటలు అకాల వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం చామంతపూడి విలేజ్లో మొక్కజొన్న పంట 8వ నెలలో పంట వేసాము. ఈనాడు కళ్ళాల మీదకి వచ్చేసరికి వర్షం పడి ఈ వర్షానికి వచ్చేసరికి పంట నష్టం అనేది ఎకరాకి 50,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకోగలిగినాము. ఈరోజు వర్షానికి వచ్చేసి చేతికి రూపాయి రాకుండా పోయింది. ఇది ఒక విపత్తులాగా గుర్తించి గవర్నమెంట్ని మాకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. చామంతపూడి గ్రామము, దర్శి మండలం, ప్రకాశం జిల్లా. ఈరోజు 2-3 రోజుల పాటు ఈ మీచింగ్ తుఫాను వల్ల మా పంటలు మొత్తం కూడా నాశనం అవ్వడం జరిగింది. ఏ పంట కూడా చూసే విధంగా లేదు, మొత్తం నీలమయమైపోయాయి. మొత్తం కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోవటం, మిరప, పొగాకు, శనగ ఇలాంటి పంటలన్నీ కూడా, కంది మొత్తం కూడా ఏ విధమైన
ఉపయోగం అనేది కనిపించట్లేదు. మొత్తం కూడా నేల కొరిగిపోయాయి. ఈ నీళ్ళ దెబ్బకు మొత్తం కూడా చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇక మేము ఏ పని చేయటానికి మాకు ఏ అంతుచోచని పరిస్థితిలో ఉన్నాము. అందువలన ఏ పని చేయటానికి అర్థం కాక ఒక ఎకరానికి వచ్చేసరికి ఒక 40,000 చొప్పున పెట్టుబడి పెట్టడం జరిగింది. మాకు ఇప్పుడు కనీసం పెట్టుబడులు కూడా రావు. అసలు ఏ పైరు కూడా మనం వేసి పండించగలమనే నమ్మకం అనేది మాకు లేకుండా పోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతుల యొక్క బాధను అర్థం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాము. మేము మిర్చి, పొగాకు, పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, మినుము, కంది, శనగ రకరకాల పైర్లు వేసినాం. అన్ని వానకి నేలమట్టం అయిపోయినాయి. ఏం దిక్కు తెలియని స్థితిలో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని కాలువలు చేసి ఎటు తిప్పినా కూడా నీళ్ళు బయటికి వెళ్ళిపోక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఏం తోసని స్థితిలో ఉన్నాం. మరి మమ్మల్ని ఎవరు ఆదుకోవాలన్నా దేవుడు ఆదుకోవాలి. ఇంకా వర్షాలు పడితే మటుకు ఇంకా అసలు పైసా కూడా వెనక్కి తిరిగి రాదు. ఏదైనా గవర్నమెంట్ ఆదుకుంటేనే తట్టుకోగలుగుతాం. చాలా అప్పులు తెచ్చిపెట్టి ఉన్నాం. ఆ అప్పులు ఎట్ట తీర్చుకోవాలనో ఏమో. వ్యాపారస్తులు ఈ పొలాలు ఇబ్బంది పడే వాళ్ళకి మమ్మల్ని తొందర చేసి డబ్బులు అడుగుతున్నారు. భీమవరం సమీపంలోని గరుగపర్రు రోడ్డులో తుఫాను ముంపుకు గురై నేల కొరిగిన వరి చేలను తడిసిన ధాన్యం రాసుల్ని పరిశీలించిన సిపిఐ. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో దిక్కుతోచని స్థితిలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న సార్వ రైతాంగాన్ని పరామర్శించి ఓదార్చిన సిపిఐ నాయకులు జరిగిన పంట నష్టానికి వరి ఎకరాకి 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. పార్వతీపురం మండలం పుటూరు గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లల్లో ఉన్న ధాన్యం బస్తాల మీద టార్బన్ కప్పి ఉంచినా తుఫాను వల్ల వర్షం నీరు క్రింద నుండి వెళ్లడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. తుఫాన్ కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనేల విజయ్ చంద్ర తెలుసుకున్నారు. పుట్టూరు గ్రామంలో ఆయన పర్యటించి తడిసిన ధాన్యాన్ని నిల్వ చేసిన బస్తాలను చూశారు. ప్రభుత్వం రైతు పక్షపాతిని అని చెబుతుంది తప్ప రైతులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక ధాన్యాన్ని కల్లాల్లో రైతులు నిల్వ చేసుకున్నారని, తక్షణం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వస్తున్న ఈ సైక్లోన్ గురించి, మిచున్ సైక్లోన్ గురించి చాలా స్పష్టంగా చెప్పున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏవి కూడా ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు. పార్వతీపురానికి వస్తే వర్షాలు లేక 5,000 ఎకరాలు ఎండిపోగా మిగిలిన కొద్దో గొప్ప రైతులు ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకి మదుపులు లేకుండా కొద్దో గొప్ప ఆల్రెడీ పంట నష్టంతో మిగిలిన ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఒకవైపు కొనుగోలు సెంటర్లు పెట్టలేని ఈ కలెక్టర్ కానీ ఇక్కడున్న వ్యవసాయ అధికారులు కానీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. రైతు కష్టం తెలియని గవర్నమెంట్కి రేపు రైతుకి సాయం చేస్తాను, రైతు భరోసాలు ఇస్తానంటూ రైతుకి నడ్డిరుస్తున్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు పరిస్థితి చూడండి. ఏమైందంటే గత 3 రోజుల నుంచి వర్షానికి కొనుగోలు సెంటర్లు ఉంటే ధాన్యం ఇక్కడ ఉండే పరిస్థితి అవసరం లేదు. పంటల పొలాల్లో నుంచి ధాన్యం దాచుకునే పరిస్థితి అవసరం లేదు. డైరెక్ట్గా కొనుగోలు సెంటర్కి వెళ్ళేవి. కొనుగోలు చేయకుండా వీరికి ఒక టార్పులను ఇవ్వకుండా, ఒక బస్తాలు కూడా ఇవ్వకుండా రైతుల బతుకులతో ఆడుకుంటున్న ఈ గవర్నమెంట్ ఏమనాలనేది ప్రజలే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక 2 రోజులు కానీ ఇదే పరిస్థితి పడితే పండిన పంట మొత్తం కూడా మొలకలెత్తుతాయి. ఇది ధాన్యం కొనుగోలు సెంటర్ కూడా యాక్సెప్ట్ చేయదు. అంతేకాదు రంగు మారినా కూడా తీసుకోలేని ఈ కొనుగోలు సెంటర్లు ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఎలాంటి చేయాలో అగమ్య గోచరంగా రైతులందరూ ఉన్నారు. తక్షణమే కలెక్టర్ కానీ వ్యవసాయ అధికారులు కానీ పార్వతీపురం నియోజకవర్గంలో ఎక్కడైతే కుప్పలు తెప్పలుగా వేసి ఈ ధాన్యంతో ఇబ్బంది పడుతున్న రైతులందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళని కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అది తడిసినా కానీ రంగు మారినా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, వ్యవసాయ అధికారుల మీద ఉంది. ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాను. లేని పక్షాన తెలుగుదేశం, జనసేన
రైతులకు న్యాయం జరిగినంత వరకు పోరాడతామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం. గజపతి నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని పాల్గొన్నారు. పావని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన మార్గదర్శకాలు అమోఘమని, వారి సూచనలు సేవలు ప్రతి ఒక్కరూ పాటించి ముందుకు వెళ్లాలని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక న్యాయవాదిగా ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గ కో-కన్వీనర్ సర్ది దుర్గా ప్రసాద్, జిల్లా మహిళా కార్యదర్శి మండపాక భారతి, గజపతి నగరం మండల అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు రామకృష్ణ, ఎం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అందాలి అనే ఒక ఉద్దేశంతో, ఈ అంత్యోదయ అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వాల పథకాలు అందించే విధంగా మన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తుంది. మరి వారి ఆశయాలను నిజంగా ముందుకు తీసుకువెళ్ళే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవాలి. మిగిలిన పార్టీలన్నీ కూడా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వారిని కేవలం ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేస్తూ ఓట్లు దండుకునే ఒక కార్యక్రమంలోనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఈ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నా కళ ఏదైతే ఉందో మహిళలకి రిజర్వేషన్ తెప్పించు 33% రిజర్వేషన్ ని ఇవాళ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారి హయాంలో ఉన్నటువంటి మన భారత ప్రభుత్వం. దానికి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మహిళలందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు ఇంకా నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. మిచాంగ్ తుఫాను సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలో రేయింబవళ్లు పర్యటిస్తూ నేనున్నానంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో మంగళవారం తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జోరుగా పర్యటించారు. నియోజకవర్గం తోటపల్లి, గూడూరు మండలం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి కోడూరు, పేడూరు గ్రామాలలో పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలను పలకరించి భోజన, వసతి సదుపాయాలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే పరిష్కరిస్తానని వరద బాధితులకు భరోసా కల్పించారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. బౌద్ధం నుండే భారతదేశ ప్రజాస్వామ్యం ఆరంభమైందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా త్రిరత్న బుద్ధ విహార్ 15వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులను వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అమలాపురం బుద్ధ విహార్ ప్రతీకగా నిలిచిందని, బౌద్ధునికి సంబంధించిన దక్షిణ భారతదేశంలో మూలాలను గుర్తుండిపోయే విధంగా త్రిరత్న బుద్ధ విహార్ నిర్మించామన్నారు. త్రిరత్న బుద్ధ విహార్ జనరల్ సెక్రటరీ డిబి లోక్ మాట్లాడుతూ ఎందరో అంబేద్కరీయుల కృషి ఫలమే బుద్ధ విహార్ నిర్మాణమని అన్నారు. పెద్దలు గొల్లపల్లి సూర్యారావు బుద్ధ విహార్ నిర్మాణం చేయడానికి మహత్తరమైన కార్యక్రమం పునాది వేశారన్నారు. బుద్ధ విహార్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాకే భీమారావు మాట్లాడుతూ కర్కశంతో కూడిన రాక్షసుల మనసులను మార్చిన ఘనత ఒక్క బౌద్ధునికే చెందుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత సన్మార్గంలో నడిచి ఆయన అడుగు జాడలను అనుసరించాలని భీమారావు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు ఐతాబత్తుల సుభాషిణి, బుద్ధ విహార్ చైర్మన్ ప్రసాద్, గోసంగి ఆనందరావు, రేవు తిరుపతిరావు, జాంగా బాబురావు, ఇసుకుపట్ల రఘుబాబు, పెనుమాల చిట్టిబాబు, రామ్మూర్తి, పశ్చిమాల బాబ్జీ, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు ఈ త్రిరత్న బుద్ధ విహార్లో 2 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి, ప్రపంచ నేత అయినటువంటి సాంఘిక విప్లవానికి చిహ్నమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సభ ఒకటి. 2, ఈ బౌద్ధానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆంధ్రదేశంలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి బౌద్ధ విహార, ఇది బుద్ధ విహార్, త్రిరత్న బుద్ధ విహార్, ఇది యొక్క వార్షికోత్సవం.
ఇది మనకి తెలుసు, భారతదేశం అనేటువంటిది ఆది భారతదేశం అనేటువంటిది బౌద్ధానికి ప్రత్యేక అయినటువంటిది. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ నలుమూలన తవ్వకాలు జరిపినా బయటపడుతున్నటువంటివి మరి ప్రపంచ తథాగతుడైనటువంటి శాంతిదూత కనిపించినటువంటి బౌద్ధ మార్గం అనేటువంటిది. మరి అశోకుడే క్రీస్తుపూర్వం 261లో జరిగినటువంటి కళింగ యుద్ధంలోనే అంత రక్త పిపాసి అయినటువంటి అశోకుడే మరి తన కత్తిని ఆ యొక్క నరమేధానికి వదిలేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంపదించినటువంటి రోజు. ఇది భారతదేశానికి చీకటి రోజు. ఈ రోజున పూజ్యులు గౌరవనీయులు గొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ త్రిరత్న బుద్ధ విహార్ నిర్మించడం జరిగింది. ఈ రోజుకి సుమారు 15 సంవత్సరాలు అయింది. ఇది వార్షికోత్సవం. ఈరోజు మేము జరుపుకునేది అంబేద్కర్ వర్ధంతి మరియు త్రిరత్న బుద్ధ విహార్ 15వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం 2008లో జరిగింది. దీనికి ప్రారంభోత్సవమే శ్రీలంక నుంచి 16 మంది బౌద్ధ భిక్కులు, తర్వాత షికాగో నుంచి, చైనా నుంచి, టిబెట్ నుంచి, థాయిలాండ్ నుంచి, నాగ్పూర్ నుంచి, మన కలకత్తా నుంచి కూడా రావడం జరిగింది. అలాంటి మహనీయుల యొక్క చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ జరిగింది. ఇది ఈ ప్రాంత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బౌద్ధాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బౌద్ధం ప్రజాస్వామ్యం, భారతదేశం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్య జీవన విధానం బౌద్ధం ప్రకారంగా జరుగుతుంది. ఈనాడు భారతదేశంలో బౌద్ధ వ్యాప్తికి చేసినటువంటి కృషికి చిహ్నంగా ఈనాడు ఈ బుద్ధ విహార నిర్మాణం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా అనేక మంది అంబేద్కర్ వాదులు, రిపబ్లికన్ పార్టీ వారు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు బాబాసాహెబ్ని ఆయన ఆలోచనే మా ఊపిరిగా పెట్టుకుని జీవించినటువంటి అనేక మంది త్యాగమూర్తులు, పెద్దలు వాళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈనాడు అమలాపురంలో మరొక దక్షిణ భారతదేశంలో దీక్షభూమిగా పేరుందే లాంటి ఒక గొప్ప నిర్మాణాన్ని నిర్మించుకున్నటువంటి రోజు ఇది. దీన్ని ఆవిష్కరించుకున్నటువంటి రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ముఖ్యంగా శ్రీలంక, థాయిలాండ్, మహారాష్ట్ర, కలకత్తా ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బౌద్ధ సుప్రసిద్ధ పెద్దలందరి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరించబడినటువంటి రోజు ఇది. పశ్చిమ గోదావరి జిల్లా మిచాంగ్ తుఫాను కారణంగా 15,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇప్పటికే మిల్లర్లను ఆదేశించామన్నారు. ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మిచాంగ్ తుఫాను చాలా దారుణంగా వ్యవసాయాన్ని దెబ్బతీసింది. దగ్గర వెస్ట్ గోదావరి మొత్తం జిల్లా చూసుకుంటే 15,000 హెక్టార్లో పంట నష్టం జరిగింది. ఈ ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఒక్క గింజని వదలకుండా రైతులకి అండగా నిలవాలి, ఆ ధాన్యాన్ని అంతా కూడా రంగు మారినా ఏదైనా కొనే విధంగా చూడమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క గింజ వదలకుండా ఏ మిల్లర్ అయినా ఇబ్బంది పెట్టినా ఆ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ అందరికీ కూడా న్యాయం జరగాలి, రైతుల్ని ఆదుకోవాలనే విధంగా చూసాం. అలాగే ఇక మళ్ళీ ఒక ఇది టొరంటో కొత్తగా తోర్నాడో ఇది చాలా దారుణంగా ఇక్కడ చూసాను. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే నాకే దారుణంగా ఉంది. దీన్ని అమెరికా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, మన ఏరియాలో ఎప్పుడు మనం చూడలేదు, వినలేదు. అటువంటిది ఇది చాలా దారుణాతి దారుణంగా ఇది ఇక్కడ నుంచి ఎన్నో కొబ్బరి చెట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, పూరిళ్ళు కానీ, రేక్ సెట్లు కానీ, ఆఖరికి ఒక కరెంటు ట్రాన్స్ఫర్స్తో సహా స్తంభాలు అన్నీ కూడా మెల్ట్ చేసుకుంటూ, ఎరగొట్టుకుంటూ, దూసుకుంటా చాలా పెద్ద నష్టాన్ని కూడా కలిగించింది. ఇది ఆ నష్టాన్ని అంచనా వేయాలి, చాలా అధికారులకు కూడా సూచించడం జరుగుతుంది. దాన్ని కూడా సపరేట్ అంచనా వేయించి తగిన దానికి సీఎం గారికి నివేదించి ఆ విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు
ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా అటు మన పంట నష్టానికి మన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కల్పించే విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్నీ కూడా పరిశీలించి చూసి ఎంత వస్తుందో ఇప్పటికే 15,000 హెక్టార్లు అని చెప్పి అంచనా వేసుకొచ్చారు. ఇంకేదైనా పెరిగినా వాళ్ళందరికీ కూడా రైతులకు మేలు చేసే విధంగా చూస్తామని చెప్పి, అలాగే ఇప్పటి వరకు దగ్గర 6,37,000 మెట్రిక్ టన్స్ ధాన్యం కొనడం జరిగింది. 1,300 కోట్ల రూపాయలకి 1,180 కోట్ల పేమెంట్ కూడా చేసిస్తున్నాం. ఎక్కడా కూడా పేమెంట్ 2 రోజులు 3 రోజులకి వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా మిచాంగ్ తుఫాను కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో 2,500 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు తెలిపారు. అధికారులతో కలిసి ఆయన నర్సాపురం మొగల్తూరు మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు అధైర్య పడవలసిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. సుడిగాలులకు నేల కొరిగిన కొబ్బరి చెట్లకు, విద్యుత్ స్తంభాలు, చెట్లు పడి దెబ్బతిన్న ఇళ్లకు కూడా పరిహారం ఇస్తామన్నారు. మరో 2 రోజుల్లో గ్రామాల వారీగా జరిగిన నష్టంపై సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. జరిగినటువంటి తుఫాను ఈ తీర ప్రాంతంలో చాలా నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, రైతులందరూ ఎదుర్కోవటం జరిగింది. ఎందుకనంటే అదృష్టం మన ప్రాంతానికి రాకుండా నెల్లూరు, బాపట్ల మాయాన్ని తీరం దాటడం జరిగింది. అయినా కూడా ఈ తుఫాను దాటికి కురిసినటువంటి వర్షాల వల్ల మన నరసాపురం నియోజకవర్గంలో మొగల్దూరు మండలం కానీ నరసాపురం మండలంలో కానీ తీవ్రంగా అందరూ కూడా నష్టపోవడం జరిగింది. ఎంతో భయాందోళన పడటం జరిగింది. అధికారులందరూ మరి అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయటం, ప్రజలందరినీ కూడా ముందస్తు చర్యలుగా లోతట్టు ప్రాంతాలన్నీ ఖాళీ చేయించడం, రిలీఫ్ క్యాంపుల్లో భోజనాలు ఏర్పాటు చేసి మరి వారందరినీ కూడా తరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున ఇదే టైంలో సరిగ్గా మన ప్రాంతంలో అందరికీ కూడా కోతలకి రావటం జరిగింది వరి పంట. మరి దీన్ని అందరూ కూడా చేతికి వచ్చినటువంటి పంటని తీవ్రంగా నష్టపోవటం జరిగింది. మన ఏరియాలో సుమారు 2,500 హెక్టార్లు వ్యవసాయం భూమి మరి పంటకి వచ్చింది. దీంట్లో కొంతమేర మరి కోతలు పూర్తయినా మ్యాక్సిమం అంతా కూడా పూర్తి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎటువంటి ఆందోళన పడవసరం లేదు. ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం నష్టం జరిగింది, ఎంతమంది రైతులు దీనివల్ల నష్టపోతున్నారు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో హార్టికల్చర్ కూడా ఏమన్నా నష్టపోయినాయా. 2 మరి ఇక్కడ వచ్చినటువంటి సుడిగాలి వల్ల, ప్రత్యేకంగా మన ఏరియాలో వచ్చినటువంటి సుడిగాలి వల్ల సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం లంక, మల్లవరం గ్రామాల్లో చాలా కొబ్బరి చెట్లు మరి అలాగే ఇల్లు డ్యామేజ్ అవటం జరిగింది. ఏ ఒక్క ఇల్లు కూడా డ్యామేజ్ అయినటువంటి ఇళ్ళన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి, అలాగే మరి పడిపోయినటువంటి కొబ్బరి చెట్లను కూడా మరి ఐడెంటిఫై చేసి ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా రైతాంగాన్ని ఆదుకుంటాం. ఎటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవలసినటువంటి అవసరం లేదు. 1 ఎకరా కూడా నష్టం జరిగితే దాన్ని రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2, ఎక్కడైనా తడిసినటువంటి ధాన్యం, మొక్కొచ్చినటువంటి ధాన్యం ఈ రోజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం, జబర్దస్త్ యాంకర్ అనసూయ సందడి. ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం. మిచాంగ్ తుఫాన్ కారణంగా 15,000 హెక్టార్లలో పంట నష్టం. ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.